హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు రోజా మంచి కంటి వ్లాగ్స్ అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా అండి? ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించి కడాయి పెట్టేశానండి. నెయ్యి వేసుకున్నాను. ఎందుకు అని చూస్తున్నారా? ఉప్మా చేస్తున్నానండి. నెయ్యిలో ఉప్మా రవ్వ ఇలా వేయించి చేస్తే ఉప్మా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా ఫ్రై చేసి ఫ్లేవర్ కూడా చాలా బాగా వస్తుంది. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉప్మా రవ్వని ఇలా మంచిగా వేయించాలన్నమాట. చూడండి, కలర్ వస్తుంది కదా, చాలా టేస్టీగా ఉంటుందండి. ఫస్ట్ ఉప్మా రవ్వ నెయ్యిలో కానీ నూనెలో కానీ వేయించాలి. అట్లా ప్లేట్లోకి తీసేసుకోవాలి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి తగినంత ఆయిల్ తీసుకోవాలి. ఉప్మా ఏ క్వాంటిటీ తీసుకుంటే ఆ క్వాంటిటీలో ఆయిల్ అనేది కూడా తీసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు వేస్తున్నాను. 2 పచ్చిమిర్చి వేస్తున్నాను. సన్నగా కట్ చేసుకొని పచ్చిమిర్చి వేయాలి. దీంట్లో 2 రెబ్బల కరివేపాకు కట్ చేసుకొని వేసుకున్నానండి. ఇప్పుడు సన్నగా కట్ చేసిన ఆనియన్స్ కూడా వేస్తున్నాను. సన్నగా కట్ చేసిన ఆలూస్, ఒక 1 టమాటో వేసాను. ఇత్తులు తీసేసి టమాటో వేసానండి. చూసారా ఎంత చక్కగా కనిపిస్తుందో? కలర్ఫుల్గా కూడా ఉంది కదా. ఇప్పుడు పల్లీలు కూడా యాడ్ చేస్తానండి. ఇవన్నీ ఎందుకు వేసాను అంటున్నారా? అన్నీ మనకి చాలా ఇష్టంగా తింటాం కదండి. ఉప్మా అంటే ఎవరికి ఇష్టం ఉండదు. కాకపోతే ఈ విధంగా చేసుకుంటే అందరూ తినేలాగా ఉంటుంది. తగినంత సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి. చూడండి, ఈ విధంగా వస్తుంది. దీంట్లో నేను 1 గ్లాస్ ఉప్మా రవ్వ తీసుకున్నాను కదా, 3 గ్లాసెస్ వాటర్ తీసుకున్నాను అనమాట. చూడండి, ఇలా తీసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా మసులుతుంది. మసిలే టైంకి ఉప్మా రవ్వ అనేది మనం ఇప్పుడు యాడ్ చేసుకోవాలన్నమాట. ఉప్మా కూడా తొందరగా ఉడుకుతుంది. ఎందుకు అంటారా? ఫస్ట్ మనం రవ్వ అనేది ఫ్రై చేసాం కదా, అందుకోసమని ఉప్మా తొందరగా ఉడుకుతుంది అనమాట. కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇలా కలుపుకోవాలండి. నేనైతే ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నానండి. ఉప్మా అనేది తీసుకున్నాను. ఈ విధంగా ఉంది. దీనిపైన నేనైతే ఆవకాయ పెట్టుకొని తిన్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి రోజా మంచి కంటి వ్లాగ్స్. సబ్స్క్రైబ్ చేయండి.